రోజు క్రీస్తు పూర్వం మరి రెండవ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చదువుకున్నట్లయితే దాంట్లో మరి హిజ్కియాను గురించి మరి మీకు తెలియజేయాలని నేను అనుకున్నాను. ఈ అతడు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన వాడు హిజ్కియా మహారాజు. అయితే హిజ్కియా అను పేరునకు అంశం హిజ్కియా అను పేరునకు ఏంది అర్థం అంటే యెహోవా నా బలము అని అర్థం. కాబట్టి హిజ్కియా అను పేరు యెహోవా నా బలం అని అర్థం. యూదా రాజు హిజ్కియా రాజ్యాధికారమునకు అతడు రాజ్యాధికారమునకు రాజుగా అతడు వచ్చినప్పుడు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఆ టైంలో అతని ఏజీ 25 years. అతడు 29 సంవత్సరముల వరకు అంటే 29 ఏజ్ లో అతడు యూదా రాజ్యమును పరిపాలిస్తూ 29 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకు బైబిల్లో తెలియజేయబడుచున్నది. అతని తండ్రి అహాజు, అతని తల్లి జకర్యా కుమార్తె అబి. కాబట్టి ఈ అహాజుకు అబికి పుట్టిన కుమారుడే ఈ హిజ్కియా మహారాజు. అయితే హిజ్కియా మహారాజును గురించి మనము కొన్ని విషయాలు ఆ రోజు ఆయన రాజ్య పరిపాలన ఏ విధముగా చేసిండు, ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించుడు, ఏ విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసిండు, ఏ విధంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించిండు అనే విషయాలు మనం కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు హిజ్కియా మహారాజును గురించి 3 అంశాలుగా నేను విభజించినాను. ఒకటి, హిజ్కియా రాజు యొక్క గుణ లక్షణాలు. సెకండ్, హిజ్కియా చేసిన మత సంస్కరణలు. థర్డ్, హిజ్కియా ద్వారా దేవుని క్రియలు. హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య క్రియలు. ఈ మూడిటి విషయాలు మనం గమనించుకుందాం. మొదట మనం హిజ్కియా గుణ లక్షణములను గురించి తెలుసుకుందాం. అంటే హిజ్కియా ఎలాంటి వాడు, ఎలాంటి గుణం గలవాడు, ఎలాంటి క్యారెక్టర్ గలవాడు, ఏ ఎలా ఎలాగో ఆ రాజ్యంలో ఆయన పరిపాలించిండు అనే విషయాన్ని మనం గమనిస్తాం. మొదటిది, హిజ్కియా దేవుని పూర్ణముగా నీతిని అనుసరించిన వాడు. రెండవ రాజులు 18:3 ఉంటుంది. రాజైన హిజ్కియా 100కి 100 మరి నీతిని అనుసరించిన వాడు. అతనిలో మరి రాజ్యము పరిపాలించడం, అతనిలో స్వార్థం లేదు, కుట్ర లేదు, కుతంత్రాలు లేవు. హిజ్కియా యూదా దేశం అంతటా ఈలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, దేవునికి అనుకూలముగాను, ప్రజలకు అనుకూలముగాను, దేవునికి యథార్థముగాను మరి నమ్మకముగాను పని చేసి వచ్చాను. తన దేవుడైన యెహోవాను ఆశ్రయించి దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి ఆరంభించిన ప్రతి పని అతడు చేసే ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి ఆ దేశాన్ని పరిపాలించుటలో ఆయన వర్ధిల్లినట్లుగా మనకు బైబిల్లో కనబడుతూ ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతం 31:20-21 ఉంటుంది. కనుక మరి ఆ విధముగా అలాంటి మరి హిజ్కియా గుణ లక్షణాలు గలవాడు. యథార్థముగాను, నమ్మకముగాను, మరి దేవుని దృష్టికి అనుకూలముగాను ఉండి మరి ఆ విధముగా యూదా రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనకు బైబిల్లో కనబడుచున్నది. రెండవ, విగ్రహారాధనను ఖండించింది. మరి ఆ రోజు అనేక మంది ప్రజలు, ఇశ్రాయేలీలు, యూదావారు విగ్రహాలను పూజిస్తుంటుండే ఇతడు రాజ్యానికి వచ్చిన తర్వాత అతడు విగ్రహాలను తీసేసి, విగ్రహాలను ఖండించి వాటిని తొలగించినట్లుగా మనకు బైబిల్లో కనబడుచుంటుంది. మానవులు సృష్టించిన విగ్రహములకు కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి ముట్టుకొనలేవు, నోరుండి మాట్లాడలేవు. అలాంటి విగ్రహాలన్నీ దేవుళ్ళు కాదు. ధర్మశాస్త్రం నందు విగ్రహారాధన చేయరాదని ఉన్నది. కనుక రాజైన హిజ్కియా తన రాజ్యం అంతటా దేవతా స్తంభముల విగ్రహమును పడగొట్టించాను. 2వ దినవృత్తాంతం 31:1 ఉంటది. కాబట్టి ఒకసారి మనం 2వ దినవృత్తాంతములు 31:1 మనం ఒకసారి గమనించుదాం.
రెండవ దినవృత్తాంతములు 31వ అధ్యాయం మొదటి వచనం చదువుచుంటున్నాను, గమనించగలని మనవి. ఇదంతా సమాప్తమైన తర్వాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనుష్య దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసిరి. దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టి తర్వాత ఇశ్రాయేలీయుల వారందరూ తమ తమ పట్టణంలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళి అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మములు వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగా, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగా నియమించారు. కాబట్టి మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే అతడు దేవతా స్తంభములను పడగొట్టి మరి విగ్రహములను పడగొట్టి దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలని అతడు ప్రజలకు తెలియజేసిన తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. 2వ రాజులు 18:5 వచనంలో ఉంది. హిజ్కియా రాజైనప్పటికీ దేవుని విశ్వాసం గలవాడు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమునందు నివసించి సత్యం అనుసరించు. అయితే మరి హిజ్కియా మహారాజు ఆయన జీవితంలో మరి దేవుని యందు విశ్వాసము నమ్మకముగా జీవిస్తూ యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయన రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి ఇంకొక వాడు మరి ఆయన దేశమందు నివసించచ్చు సత్యమును అనుసరించినవాడు, సత్యాన్ని పాటించినవాడు. మరి ఈ కాలం అందరూ అసత్యము, అబద్ధాలు, అనేకమైన కుట్రలు, కుతంత్రాలు మరి వాళ్ళ హృదయాలలో ఉంటూ పరిపాలిస్తూ ఉంటున్నారు. కనుక మరి ఆ రోజు హిజ్కియా మహారాజు మరి సత్యం అనుసరించి స్వార్థం లేకుండా, కుట్ర లేకుండా, కుతంత్రాలు లేకుండా ఆ దేశాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సత్యం అనుసరించు అనే మాట ఒకటి మనం గమనించుదాం. కీర్తనలు 37వ కీర్తన చూసినట్లయితే 3వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. కాబట్టి దేశాన్ని మనం పరిపాలించేటప్పుడు రాజులు సత్యాన్ని అనుసరించి పరిపాలించినట్లయితే మరి యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి మరి దేవుడు రాజులకు మరి మంచి గుణాన్ని అనుగ్రహించినప్పుడు వాళ్ళు సత్యాన్ని, న్యాయాన్ని, నీతిని, నిజాయితీ, ధర్మాన్ని అనుసరించి వారు నడుచుకున్నట్లయితే వారు పరిపాలించిన రాజ్యంలో వాళ్ళు వర్ధిల్లుదురు అని వాక్యం సెలవిస్తుంటున్నారు. అదేవిధంగా హిజ్కియా మహారాజు యెహోవాను హత్తుకొనెను. 2 రాజులు 18:6లో ఉంటుంది. ప్రేమ ఉంటే హత్తుకొందురు. హిజ్కియా దేవుని యందు విశ్వాసము గలవాడు, ప్రేమ గలవాడు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోషువ గ్రంథం 23:8లో ఉంటుంది. ఆయనను దేవుని వెంబడించిన వాడు. 2వ రాజులు 1:6. మన జీవితంలో మంచిని వెంబడించడంలో ముందంజ వేయవలెను. ప్రభు తన శిష్యులను పిలిచి వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి నీవును వెంబడించుచున్నావు. అయితే యేసు ప్రభు మరి స్వార్థ ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుచున్నప్పుడు ఆయన శిష్యులను పిలిచి మీరు నన్ను వెంబడించము అన్నప్పుడు శిష్యులు వాళ్ళ వలలను సమస్తమును వారి పనిని వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించినట్లుగా మనకు బైబిల్ తెలియజేయబడుచుంటున్నారు. ఆ విధంగా హిజ్కియా మహారాజు దేవుని ఆజ్ఞలను, కట్టలను అనుసరించి మరి ఆయనను వెంబడించినట్లుగా, ఆయన అనుసరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా దేవుని ఆజ్ఞలను అనుసరించిన వాడు 2వ రాజులు 18:6లో ఉంటుంది. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల
దేవుని యొద్ద నుండి మనకు మీకు నాకు దీవెనలు వచ్చును అనే వాక్యం సెలవిస్తుంటున్నది. ద్వితీయోపదేశ కాండం 28 ఒకటి నుంచి కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను కట్టను అనుసరించిన ఎడల నీకు మరి ఆశీర్వాదాలు వచ్చును, అనుసరించని ఎడల శాపములు వచ్చును. కాబట్టి ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మనం ఒకసారి గమనించుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుచుంటున్నాను, గమనించగలని మనవి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలు నీవు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదు, పొలములో దీవింపబడుదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కిటి ఎద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవింపబడను. కాబట్టి మనము దేవుని యందు ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనకు లోబడి వినయ విధేయతలు కలిగి తగ్గింపు మనసు కలిగి జీవించినట్లే ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తాయి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు 14-15 ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పుతుంటున్నాం. ఒకవేళ మనం దేవుని ఆజ్ఞను అనుసరించకుండా, దేవుని కట్టను పాటించకుండా, దేవుని యందు భయం భక్తి లేకుండా, మనం అహంకారంతో విర్రవీగుతో దేవుని మందిరానికి రాకుండా ఏదో బిజినెస్ చేసుకుంటా ఏదో నీ పనిలో నీ ఉంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, అదే 28వ అధ్యాయం 15వ వచనం నుండి 2-3 వచనాలు చదివి వినిపిస్తాను, మీరు గమనించగలని మనవి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞను కట్టలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, ఒకవేళ నువ్వు దేవుడిచ్చిన మాట వినకుంటే, ఆయనను వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. నీవు పట్టణంలో శపింపబడదు, పొలంలో శపింపబడదు. నీ గంపాయి పిండి పీసుకుని తొట్టి శపింపబడు. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, గొర్రెలు, మేకలు, మందలు శపింపబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. కాబట్టి దేవుడైన యెహోవా యందు ఆయన ఆజ్ఞల కట్టను అనుసరించి నడుచుకుంటే కొన్ని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఆయన ఆజ్ఞలు నడుచుకోకుంటే ఈ శాపాలన్నీ నీకు సంభవిస్తాయని ఇక్కడ తెలియజేయబడుచుంటున్నాను. అదే విధముగా మరి హిజ్కియా మహారాజు దేవుణ్ణి ఆరాధించుటలో ముందంజ ఉన్నాడు. దేవుని ఆరాధించినాడు. 2వ దినవృత్తాంతంలో 29-20లో ఉంది. రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. రాజైన యెహోవా దేశమును పరిపాలిస్తున్నప్పుడు పెందలకడ లేచి పట్టణం అధికారులను మరి ప్రజలను సమకూర్చుకొని దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసినట్లుగా దేవుని మందిరానికి ప్రార్థించుటకు ప్రజలందరినీ పట్టణం అధికారులను ఆయన తోలుకొని వెళ్ళినట్లుగా చూస్తుంటారు. మనం ఎట్లయితే పెందలకడ లేచి మనం ప్రార్థన సహవాసంలో అందరం కూడుకొని దేవుని యందు భక్తి కలిగి విశ్వాసము కలిగి ఆయన వాక్యమును పరిశోధించుచు ఆయన వాక్యమును పరిశీలించుచు మనం ఏ విధంగా అయితే పెందలకడ లేచి ఈ రోజు 1020 రోజు మనం ఏ విధంగా ప్రతిరోజు ప్రార్థన సహవాసంలో పాల్గొంటూ ప్రార్థనలు చేస్తూ ఏ విధంగా మన జీవితాలు కొనసాగిస్తుంటున్నామో పూర్వము అలాగూ క్రీస్తు పూర్వం మరి హిజ్కియా మహారాజు పెందలకడ లేచి గ్రామస్తులను పట్టణ అధికారులను తీసుకొని పోయి దేవుని మందిరంలో ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇది మొదటి భాగం మనం ఆయన లక్షణములు ఆయన గుణ లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇది 2వ భాగం. హిజ్కియా చేసిన మత సంస్కరణ, అతడు రాజ్యంలో చేసిన మత సంస్కరణలు ఏంటివంటే, హిజ్కియా రాజైన మొదటి సంవత్సరముననే దేవుని తలుపులు తెరిచి మందిరమును బాగు చేయించాను. కాబట్టి
అతడు రాజైన మొదటి సంవత్సరంలోనే అతడు చేసిన పని ఏంటంటే దేవుని మందిరము తలుపులు తెరిచి దేవాలయాన్ని శుభ్రపరిచినట్లుగా చూస్తుంటున్నాం. తర్వాత పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులను తీసి వేయించాను. అందులో ఉన్న ఆ వేరే విగ్రహారాధన గల విగ్రహములన్నీ తీసివేయించినట్లుగా చూస్తుంటాం. దేవతా స్తంభముల విగ్రహములు నిర్మూలం చేసి నరికి బలిపీఠములను కట్టించాను. 2వ రాజులు 18:4 ఉంటుంది. దేవుని ఆజ్ఞను కట్టను అనుసరించి బోధించాను, వారు చేయనట్లు చేశాను. కాబట్టి ఇతడు అనుసరించినట్లుగా, ఇతడు నడిచినట్లుగా దేవుని ఆజ్ఞను అనుసరించి మరి కట్టడను ప్రజలకు బోధించాను. ఇవి బోధించి ప్రజలకు చెప్పుచు ఈ విధముగా మీరు చేయాలని వారు అనుసరించినట్లుగా చేసిండు. తర్వాత ప్రజల సౌకర్యముల కొరకై బాటల వెంట కొలనూలను త్రవ్వించను, కాలువలను చేయించి నీళ్లు రప్పించను. 2వ రాజులు 20:20. అయితే ఈ రాజు హిజ్కియా మహారాజు ప్రజల సౌకర్యం కొరకు బాటల వెంబడి, రహదారుల వెంబడి బావులు తవ్వించి, చెరువులు వేయించి, పంటలకు, వ్యవసాయదారులకు నీరు రప్పించినట్లుగా మనకు కనబడుచుంటున్నది. కాబట్టి బాటల వెంట కొలనులను త్రవ్వించను, కాలువలను చేయించి నీళ్లు రప్పించను. మరి ఆ కాలాలలో మరి బావులు, నీళ్లు, చెరువులు వ్యవసాయానికి, ప్రజలకు ప్రతి ఒక్కరికి బాటల వెంబడి సౌకర్యం కొరకై నీళ్లు నీళ్లు రప్పించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆ రోజుల్లో పూర్వకాలంలో కూడా మరి మొఘలాయి సామ్రాజ్యంలో ఢిల్లీని పరిపాలించిన రాజులలో కూడా అక్బర్ మహారాజు, మరి అశోక చక్రవర్తి, వీటి చరిత్ర మనం గమనించినట్లయితే ప్రజల సౌకర్యం కొరకు బాటల వెంబడి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిండు. నీళ్లు ప్రజలకు, సౌకర్యాలకు, పశువులకు, వ్యవసాయం చేయవారికి బావులు తవ్వించి నీళ్లు రప్పించి, బాటల వెంబడి నీడ ఉండడానికి చెట్లు నాటించి అనేకమైన కార్యక్రమాలు చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విధముగా హిజ్కియా మహారాజు ఆ విధముగా చేసినట్లుగా మనం చూస్తుంటాం. తర్వాత 3వది హిజ్కియా ద్వారా దేవుని క్రియలు. ఫస్ట్‌దేమో హిజ్కియా గుణ లక్షణాలు, 2వదేమో హిజ్కియా చేసిన మత సంస్కరణలు, 3వదేమో హిజ్కియా ద్వారా దేవుని యొక్క క్రియలు. దేవుడు హిజ్కియా మహారాజు జీవితంలో చేసిన క్రియలు. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినను ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు గనుక ఆయనకు అన్ని విషయములలో జయము పొందాను. తర్వాత దేవుడైన హిజ్కియాకు దేవుడు తోడై ఉండెను గనుక అనేకమైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లుగా మనం చూసినాము. కాబట్టి హిజ్కియాకు 3వది ముఖ్యమైనది ఏంటంటే, హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవుడు ఆ రోగం నుంచి ఆయనను తప్పించిండు. తప్పించిన తర్వాత హిజ్కియా మహారాజుకు తన ఆయుష్ కాలం ఇంకను 15 సంవత్సరములు పొడిగించాను. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి జీవించినట్లయితే దేవుడు మరణకరమైన రోగములను సంభవించినప్పుడు కూడా మరి ఆ విధముగా అతన్ని తప్పించినట్లుగా చూస్తుంటున్నాం. హిజ్కియా మహారాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ తట్టు మళ్ళీ మోకరించి దేవుని ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనలు, ఆయన మొరలు, ఆయన విజ్ఞాపనలు దేవుడు విని ఆయనకు తిరిగి ఆయుష్ను అనుగ్రహించి, ఆరోగ్యం అనుగ్రహించి, స్వస్థపరిచి మరి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ అనుగ్రహించి ఉంటున్నాడు. మరి అదేవిధంగా కొంతమంది జీవితాలలో దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒకసారి నా జీవితం గురించి ఆలోచన చేసుకుంటే భయంకరమైన రోగం కరోనా వైరస్ వచ్చినప్పుడు దేవుడు నన్ను కనికరించి, రక్షించి మరి కరోనా నుంచి బ్రతికించినాడు. కాబట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అనేక మందికి కొన్ని డేంజరస్ రోగాలు వచ్చినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచి బ్రతికిస్తాడు. ఎందుకంటే మరి నా గురించి మా సంఘంలో అనేక మంది
సంఘ పెద్దలు, పాస్టర్లు ఎంతో మంది ప్రార్థన చేసిండ్రు. దేవుడు వారి ప్రార్థనను, వారి మొరలను, వారి విజ్ఞాపనలు విని మరి దేవుడు నన్ను బ్రతికించి ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మా సంఘ పెద్దలలో మరి బ్రదర్ జిడి మైకేల్ మనోహర్ గారు ప్రార్థన చేసిర్రు నా కొరకు. తర్వాత ఏఎస్ ఐజక్ గారు ప్రార్థన చేసినారు. మరి ఎంతో మంది పాస్టర్లు, విలియం బూత్ గారు, మరి ఎంతో మంది ఆ మరణకరమైన మొదటి కరోనా వైరస్ వచ్చినప్పుడు లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. కాబట్టి మరి దేవుడు ఆ విధముగా నన్ను మరణమునకు అప్పచెప్పకుండా దేవుడు నన్ను బ్రతికించును. కీర్తన 118 వచనంలో చెప్పినట్లుగా దేవుడు నిన్ను కఠినముగా శిక్షించను గాని మరణమునకు అప్పగించలేదు. కాబట్టి దేవుడు అనేకమైన శ్రమలు, వేదనలు, కష్టాలు, బాధలు అనుభవించినప్పటికీ తిరిగి దేవుడు కరుణించి కనికరించి హిజ్కియా మహారాజును బ్రతికించినట్లుగా తిరిగి నన్ను కూడా బ్రతికించాడు. మొదట నేను 2001లో కోమలో పోయినప్పుడు ఆ రోజే నేను చనిపోయేవాడిని కొల్లాపూర్లో జాబ్ చేసేటప్పుడు. కాబట్టి అప్పుడు మలేరియా, జాండీస్, పత్రికలు వచ్చి యశోద హాస్పిటల్లో పడ్డప్పుడు 2001లోనే నేను మరణించేవాడిని. కాబట్టి దేవుడు కరుణించి కనికరించి బ్రతికించడు. అయితే హిజ్కియా మహారాజుకు 15 సంవత్సరములు ఆయుష్ ఇస్తే మరి దేవుడు నాకు ఇప్పుడు 2001 నుంచి ఈ రోజు 2024 అంటే 23 సంవత్సరాల ఆయుష్ నాకు దేవుడు అనుగ్రహించిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కొంతమంది అనేకమైన భయంకరమైన డిసీజెస్, భయంకరమైన రోగాలు, అనారోగ్యాలు, స్వస్థత, బీపీ, షుగర్, యాక్సిడెంట్లు ద్వారా మరి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవునికి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. ఆ విధముగా మన ప్రార్థనలు, మన మొరలు, విజ్ఞాపనలు దేవుడు విని ఆయన స్వస్థపరుస్తాడని తెలియజేస్తున్నాడు. అదే విధముగా హిజ్కియా మహారాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి మళ్ళీ ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని ఆయనకు తిరిగి మరి ఆయుష్ను అనుగ్రహించను. కాబట్టి మన జీవితంలో రాజైన హిజ్కియా లాంటి యథార్థత మనసు కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నీతి నిజాయితీ కలిగి, ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే హిజ్కియా లాగా గొప్ప ఆశీర్వాదములు మనము పొందగలుగుతాం. మనము లోకంలో దీవించబడదాం. హిజ్కియా మహారాజు 25 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు ఆ యూదా రాజ్యాన్ని, ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలించినప్పుడు 29 సంవత్సరాలు పరిపాలించిండు. ఒక్కని ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగింది, ప్రజలకు ఎంతో సౌకర్యాలు జరిగినాయి. మరి ఒక్కడు చేసిన పనిని ఈ రోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుడు అతన్ని ఆశీర్వదించిండు, అతన్ని కనికరించిండు, అతడికి ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహించి ఆ విధముగా ఆ రోజు వర్ధిల్ల చేసిన. మరి ఈ రోజుల్లో ఒక్కడు కొన్ని 29 సంవత్సరాలు మరి ఆయన యూదా రాజ్యాన్ని పరిపాలించినట్లుగా ఈ రోజుల్లో, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఒక్కడు జీసీ ప్రెసిడెంట్ గా ఒక్కడు ఉండి 40 సంవత్సరాలు దాన్ని నాశనం చేసినట్లుగా మనందరం గమనించాలి. భ్రష్టు పట్టించినట్లుగా మనం గమనించాలి. అంటే ఒక్కడు చేసిన పనికి మరి ఎంత నష్టం, ప్రజలందరికీ ఎంత లాస్ అనేది మనం ఒకసారి గమనించాలి. కాబట్టి జీసీని పరిపాలించేవారు మరి ప్రజలకు ఎంత నష్టం చేసిండ్రు. ఇక్కడ రాజు ప్రజలకు సౌకర్యాలు కల్పించిండు, బిల్డింగ్లు కట్టిండ్రు, రోడ్డు వెంబడి బాటలు వేయించారు, చెరువులు వేయించారు, నీరు వేయించారు, చెట్లు నాటించారు. మరి ఈ యొక్క జీసీ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్నాల్డ్ గారు, ఈయన ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ప్రజలకు కానీ, పాస్టర్లకు కానీ, సేవకులకు కానీ ఒక్కరికి కూడా మరి న్యాయంగా సంక్షేమ కార్యక్రమం చేసినట్లుగా మనం గమనించలేదు. ఆయన ఉద్యోగం ఇచ్చినప్పుడు, ఆయన జీసీ చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుండి కూడా ఆడ 2 ఎకరాలు, ఈడ 2 ఎకరాలు అమ్ముకమే, ఇంతవరకు అమ్ముకమే. కానీ 40 సంవత్సరాలు ఆయన పరిపాలించిన ఈ యొక్క సంస్థను భూముల అమ్ముకమే కానీ ఒక ఎకరా ఉన్నది లేదు.
ఒక తన అభివృద్ధి పరిచింది లేదు. కాబట్టి ఒక్కడు చేసిన పనికి ఈ రోజు ఎంబీ కాన్ఫరెన్స్ లో మెననైట్ వాళ్ళందరూ బాధపడుతుంటారు. అందరినీ భ్రష్టు పట్టించిండు. ప్రతి ఒక్క 10 పొల సమాజంలో ఎవరు కూడా నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా అనేక సంఘాలలో వారి విభేదాలు, కొట్లాలు, అసూయ ఆ తో కలుగజేసిండు. కనుక అతడు న్యాయంగా, నీతిగా, దేవునికి అనుకూలంగా, యథార్థంగా ప్రవర్తించినట్లయితే, యథార్థంగా పరిపాలించినట్లయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోతుండేనో ఏమో. కనుక మనము మన జీవితంలో ఏదైనా పని చేస్తే నీతిని అనుసరించి హృదయపూర్వకంగా, నమ్మకంగా, నీతి నిజాయితీగా మనం చేయాలని కోరుకుంటూ మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.